ఈరోజు మనం చాలా ముఖ్యమైన గంభీరమైన సంఘటనతో మొదలు పెడదాం. చెప్పండి. బుద్ధుడు తన 80 ఏళ్ల వయసులో కుషినారా అనే ప్రదేశంలో మహాపరినిర్వాణం చెందుతున్న సమయం. అంటే తన భౌతిక శరీరాన్ని విడిచిపెడుతున్న క్షణం. అవును. ఆయన చుట్టూ భిక్షువులు, అనుచరులు అందరూ దుఃఖసాగరంలో ఉన్నారు. ఆ సమయంలో దేవతలక రాజైన శక్రుడు అక్కడికొచ్చాడు. వచ్చి బుద్ధుని బోధనల సారాంశాన్ని, ఈ మొత్తం ఉనికి యొక్క స్వభావాన్ని చెప్పే ఒక శ్లోకాన్ని పలికాడు. కేవలం 4 వాక్యాల్లో. ఈరోజు మన చర్చ అంతా ఆ ఒక్క శ్లోకం చుట్టూనే సాగుతుంది. దానిలో దాగిన అస్థిరత, సంఘర్షణ మరియు నిజమైన ఆనందం యొక్క అర్థాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ వివరాలు మనకు మహాపరినిబ్బాన సుత్త వంటి గ్రంథాల నుండి లభిస్తున్నాయి. అవును, అది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. దాని అసలు రూపం పాళీ భాషలో ఉన్నా తెలుగులో దాని భావం ఇది: సంస్కారాలు అనిత్యమైనవి, వాటి స్వభావమే ఉదయించి అస్తమించటం. పుట్టిన ప్రతిదీ నశించక తప్పదు, వాటిని నిశ్చలం చేయడమే నిజమైన ఆనందం. సరే, దీనిని ఒక్కొక్క వాక్యం చొప్పున విడదీసి చూద్దాం. మొదటి వాక్యం అనిచ్ఛావత సంఖార. అంటే సంస్కారాలు అనిత్యమైనవి. ఇక్కడ సంస్కారాలు అనే పదం మన సాధారణంగా పూజలు, కర్మల గురించి మాట్లాడేటప్పుడు వినే పదంలా ఉంది. అవును, కాని ఇక్కడ అర్థం చాలా భిన్నం, చాలా విస్తృతమైనది. అసలు సంస్కారాలు అంటే ఏంటి? కేవలం మన చుట్టూ ఉన్న వస్తువులేనా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ ఒక్క పదం అర్థమైతే చాలా వరకు బోధన అర్థమైనట్టే. సంస్కారాలు అంటే సంయుక్తంగా చేయబడినవి లేదా కూర్చోబడినవి అని అర్థం. కూర్చోబడినవి అంటే స్వతంత్రంగా కాకుండా ఇతర కారణాల వల్ల, ఇతర పరిస్థితుల వల్ల ఏర్పడిన ప్రతీదీ సంస్కారమే. ఉదాహరణకు ఈ కుర్చీ ఉంది. ఇది కలప, మేకులు, పనివాడి శ్రమ, ఇలా ఎన్నో కారణాల వల్ల ఏర్పడింది. దానికి సొంతంగా ఉనికి లేదు. లేదు. అలాగే మన శరీరం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, ఒక పువ్వు, ఒక నక్షత్రం, చివరికి ఈ విశ్వం మొత్తం సంస్కారాల కిందకే వస్తుంది. ఓ, అంటే దాదాపుగా మనకు తెలిసిన ప్రతీది సంస్కారమే అన్నమాట. ఖచ్చితంగా. బుద్ధుని బోధనల ప్రకారం మన అనుభవంలోకి వచ్చే ప్రతీదీ సంస్కారమే. శక్రుడు ఈ సంస్కారాలకు 2 ప్రాథమిక లక్షణాలను గుర్తించాడు. మొదటిది మీరు చెప్పినట్టు అనిశ్చిత. అనిచ్ఛ. అవును, ఏదీ స్థిరంగా ఉండదు, ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. ఇక 2వ పాదంలో 2వ లక్షణముంది: ఉపాదవయ ధమ్మిను. అంటే వాటి స్వభావమే ఉదయించి అస్తమించడం. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, అదే వాటి మూల స్వభావం. రెండో భాగం చాలా ఆసక్తికరంగా ఉంది. వాటి స్వభావమే ఉదయించి అస్తమించడం. అవును. అంటే పుట్టడంలోనే నశించిపోవడమనే లక్షణం కూడా కలిసొస్తోందన్నమాట. దీన్ని మనం సాధారణంగా గమనించం కదా. అస్సలు గమనించం. మనం ఒక కొత్త కారు కొన్నప్పుడు అది ఎప్పటికైనా తుప్పు పడుతుందని ఆలోచించం. ఆ క్షణంలో దాని కొత్తదనాన్ని ఆస్వాదిస్తాం. నిజమే. బహుశా సమస్య ఆ వస్తువుల స్వభావంలో లేదు, దాన్ని మనం చూడలేని మన దృష్టిలోనే ఉందేమో. సరిగ్గా చెప్పారు. సమస్య అక్కడే ఉంది. ఇది ప్రకృతి యొక్క ఒక ప్రాథమిక నియమం. ఎలాగా? ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఎంట్రోపీ లేదా థర్మోడైనమిక్స్ 2వ నియమం గురించి చెబుతారు కదా. ఓ అవును, వ్యవస్థలన్నీ క్రమంగా అస్తవ్యస్తత వైపు, క్షీణత వైపు పయనిస్తాయని. ఇది కూడా దాదాపు అలాంటి సార్వత్రిక నియమమే. ఒక విత్తనం మొలకెత్తడంలోనే అది ఒకరోజు ఎండిపోయి నశించిపోవాలనే నియమం కూడా ఉంది. రెండూ ఒకే ప్రక్రియలో భాగాలా? విడదీయరాని భాగాలు. దీన్ని నిరాశావాదంగా చూడకూడదు. ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మాత్రమే. సరే, ప్రతిదీ పుట్టి గిట్టక తప్పదనేది అర్థమైంది. కాని నాకొక ప్రశ్న. అడగండి. ఇది వింటుంటే అంత నిరాశగా అనిపిస్తోంది. మనం దేన్నైనా ప్రేమిస్తే అది పోతుందని తెలిసినప్పుడు ఆ ప్రేమలో అర్థమేముంది? ఈ సంఘర్షణ గురించే 3వ పాదం uppajjitva niruddhanti, పుట్టిన ప్రతీదీ నశించక తప్పదు మాట్లాడుతుందా? అవును, ఆ సంఘర్షణ గురించే ఇది మాట్లాడుతుంది. అయితే బోధన యొక్క ఉద్దేశం నిరాశపరచడం కాదు, మరి సంఘర్షణకు మూల కారణాన్ని చూపించడం. మన దుఃఖానికి కారణం వస్తువులు లేదా బంధాలు నశించిపోవడం కాదు. అవి నశించిపోతాయనే నిజాన్ని మనం అంగీకరించకుండా వాటిని శాశ్వతంగా పట్టుకోవాలని ప్రయత్నించడమే అసలు సమస్య. ఓకే. ఈ నిరంతర ప్రవాహంలోండి కొన్నింటిని బయటకు లాగి వాటిని గడ్డగట్టించాలని చూస్తాం. మన యవ్వనాన్ని, మన ఆనందాన్ని, మన ప్రియమైన వారిని. కాని అది ప్రకృతి నియమానికి విరుద్ధం. అంటే
ఒక నదీ ప్రవాహాన్ని చేతులతో ఆపాలని ప్రయత్నించడం లాంటిదా? అద్భుతమైన పోలిక. మీరు నదిని ఆపాలని చూస్తే మీకే అలసట, నిరాశ మిగులుతుంది తప్ప నది ఆగదు. నిజమే. దీనికి ఒక చక్కని ఉదాహరణ కిసా గోతమి కథలో కనిపిస్తుంది. ఆ కథ చాలా ప్రసిద్ధమైనది కదా. అవును, ఆమె తను చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని బిడ్డను బ్రతికించమని ఊరంతా తిరుగుతుంది. ఎవ్వరూ సహాయం చేయలేకపోతే చివరికి బుద్ధుని దగ్గరకు వెళ్తుంది. ఆయన ఏం చేస్తారు? ఆయన ఆమెను చూసి జాలిపడి, తప్పకుండా బ్రతికిస్తాను, కాని ఒక షరతు. ఏ ఇంట్లో అయితే ఇప్పటివరకు ఎవ్వరూ చనిపోలేదో ఆ ఇంటి నుండి కొన్ని ఆవాలు తీసుకురా అంటారు. అలాంటి ఇల్లు ఉండదు కదా. ఉండదు. ఆమె ప్రతి ఇంటికి వెళ్తుంది. అందరూ ఆవాలివ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాని ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు తండ్రో, తల్లో, బిడ్డో చనిపోయిన వారే ఉంటారు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. సాయంత్రానికే ఆమెకు విషయం అర్థమవుతుంది. మరణం కేవలం తన బిడ్డకు మాత్రమే రాలేదని, అది అందరికీ, ప్రతి కుటుంబానికి వర్తించే ఒక సార్వత్రిక సత్యమని ఆమె గ్రహిస్తుంది. ఆ అవగాహనతో ఆమె తన దుఃఖాన్ని అధిగమించి వాస్తవాన్ని అంగీకరిస్తుంది. ఈ శ్లోకంలోని 3వ పాదం చెప్పేది అదే. పుట్టిన ప్రతీదీ నశించక తప్పదు. ఇది వ్యక్తిగత విషాదం కాదు, ఒక సార్వత్రిక నియమం. సరిగ్గా. ఆ కథ చాలా శక్తివంతంగా ఉంది. అంటే దుఃఖం నుండి బయటపడటానికి మార్గం ఆ దుఃఖాన్ని వ్యక్తిగతం నుండి సార్వత్రిక దృష్టితో చూడటంలో ఉందన్నమాట. అవును. సరే, ఇప్పటివరకు అంతా బాగుంది. ప్రతిదీ మారుతుంది. దాన్ని పట్టుకోవాలని చూస్తే బాధ తప్పదు. అయితే వీటన్నిటి అర్థమేమిటి? జీవితం మొత్తం ఒక నిరంతర మార్పైతే ఇందులో ఆనందమెక్కడుంది? ఇప్పుడు చివరి అత్యంత ముఖ్యమైన పాదాన్ని చూద్దాం. తేసం ఊపసము సుఖో. అంటే వాటిని నిశ్చలం చేయడమే నిజమైన ఆనందం. ఒక్క నిమిషం, ఇది నాకు చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకు? మనం జీవితాంతం సంతోషాన్ని వెతుక్కుంటాం, ఏదైనా సాధించాలని, పొందాలని అనుకుంటాం. కాని ఇక్కడ చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకం. అవును. అంటే ఆ ఆరాటాన్ని, ఆ పరుగును పూర్తిగా ఆపేయడమే అసలైన ఆనందం అంటున్నారా? ఇది చాలామందికి జీర్ణం చేసుకోవడం కష్టమేమో. మీరు లేవనెత్తిన సందేహం చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడే బోధన యొక్క మొత్తం విప్లవాత్మకమైన ఆలోచన ఉంది. అదేంటి? మనం సాధారణంగా ఆనందమంటే ఏమనుకుంటాం? ఒక మంచి సినిమా చూడడం, రుచికరమైన భోజనం చేయడం, ఇష్టమైన వారితో గడపడం. అవును, ఇవన్నీ ఆనందాలే. కాని ఇవన్నీ కూడా సంస్కారాలే. అంటే ఇవి కూడా షరతులతో కూడినవే, తాత్కాలికమైనవే, అనిత్యమైనవే. అంటే ఈ రోజు ఆనందాన్నిచ్చింది రేపు దుఃఖాన్నివ్వచ్చు. ఖచ్చితంగా. కాని శక్రుని శ్లోకం ఆనందానికి ఒక తీవ్రమైన పునర్నిర్వచనాన్ని ఇస్తుంది. నిజమైన శాశ్వతమైన ఆనందం, సుఖో అనేది ఈ సంస్కారాల ఉదయాస్తమయాల చక్రాన్ని పూర్తిగా నిశ్చలం, ఊపసమో చెయ్యడమే. నిశ్చలం చేయడం అంటే ఏమిటి? అణచివేయడమా? లేక మనల్ని మనం ఏ అనుభూతి లేకుండా చేసుకోవడమా? కాదు, అస్సలు కాదు. అణచివేయడం కాదు, వాటికి కారణమైన మూలాన్ని తొలగించడం. మూలాన్ని తొలగించడమా? అవును. ఇది అర్థం కావాలంటే మనం నేను అని దేనిననుకుంటున్నామో చూడాలి. బోధనల ప్రకారం నేను అనేది 5 అంశాల, అంటే పంచస్కంధాల కలయిక. అవేంటి? మొదటిది రూపం, మన భౌతిక శరీరం. 2 వేదన, మన అనుభూతులు, సుఖం దుఃఖం. 3 సంజ్ఞ, మన గుర్తింపులు, జ్ఞాపకాలు. ఓకే. 4 సంస్కారాలు, మన మానసిక అలవాట్లు, ఇష్టాయిష్టాలు. 5 విజ్ఞానం, మన ప్రాథమిక స్పృహ. ఈ 5 ఈ 5 నిరంతరం ఒకదానితో ఒకటి కలిసి నేను, నాది అనే భ్రమను సృష్టిస్తాయి. ఈ ప్రక్రియ ఆగకుండా ఒక నిప్పులా మంటుతూనే ఉంటుంది. అంటే ఈ 5 పరిభ్రమణమే మన ఉనికి, మన అనుభవం అన్నమాట. దురాశ, ద్వేషం, అజ్ఞానం. మనం ఈ ఇంధనాన్ని అందిస్తున్నంత కాలం ఈ పుట్టుక, మార్పు, మరణమనే చక్రం తిరుగుతూనే ఉంటుంది. నిశ్చలం చెయ్యడం, ఊపసమో అంటే ఈ ఇంధనాన్ని అందించడం ఆపేయడం. ఇంధనం లేనప్పుడు నిప్పు ఏమవుతుంది? ఆరిపోతుంది. అంతే. అది ఎక్కడికీ వళ్లదు, కేవలం ఆరిపోయి శాంతిస్తుంది. అలాగే దురాశ, ద్వేషం, అజ్ఞానమనే ఇంధనం అయిపోయినప్పుడు ఈ పంచస్కంధాల యొక్క పరిభ్రమణం ఆగిపోయి కలిగే ప్రశాంతతే నిజమైన ఆనందం. అదే నిర్వాణశాంతి. అదే, అది దేనిపైనా ఆధారపడని ఆనందం, షరతులు లేని, అంతం లేని ఆనందం. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది కాబట్టి దీని కొన్ని సంప్రదాయాల్లో అంత్యక్రియల వద్ద పఠిస్తారని మూలంలో ఉంది. ఆ నిర్దిష్ట సందర్భంలో ఎందుకు? ఎందుకంటే అది అంతిమమైన ఓదార్పునిచ్చే శ్లోకం. ఎలా? ప్రజలు
అనిత్యతను, నష్టాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న సమయంలో జీవితం యొక్క నిజ స్వభావం గురించి ఇది ఒక శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తోంది. ఇది కేవలం నాకు మాత్రమే ఎందుకు జరిగింది అనే వ్యక్తిగత వేదన నుండి. ఇది ఉనికి యొక్క స్వభావం అనే అవగాహన వైపు నడిపిస్తుంది. అవును. అంతేకాదు, ఇది కేవలం విషాదకరమైన నిజాన్ని చెప్పి వదిలేయడం లేదు. చివరి పాదంలో ఒక ఆశను, ఒక మార్గాన్ని కూడా చూపిస్తోంది. ఆ నిశ్చలత అనే ఆనందం. అదే, ఇది చనిపోయిన వారికి శాంతి కలగాలని కోరడమే కాకుండా బ్రతికున్న వారికి కూడా ఒక మార్గాన్ని సూచిస్తోంది. అంటే ఆ దుఃఖాన్ని ఒక సార్వత్రిక సత్యంగా చూసేలా ప్రోత్సహించడమే కాకుండా దానిని అధిగమించే దారిని కూడా చూపిస్తుంది. సరిగ్గా. మరో విషయం, దేవతలకు రాజైన శక్రుడు ఈ మాటలు చెప్పడం వెనుక ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. శక్రుడు దేవలోకానికి అధిపతి. అంటే భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు లోటులేనివాడు. అవును, అలాంటి అత్యున్నతమైన, సుఖవంతమైన స్థితిలో ఉన్న జీవి కూడా సంస్కారాలన్నీ అనిత్యమైనవి, వాటిని నిశ్చలం చెయ్యడమే నిజమైన ఆనందమని ఒప్పుకుంటున్నాడు. అంటే దేవలోక సుఖాలు కూడా తాత్కాలికమేనని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తాత్కాలికమైనని, అవి కూడా ఈ మార్పు అనే నియమానికి లోబడినవేనని. బుద్ధుని బోధన కేవలం మానవుల దుఃఖం గురించి మాత్రమే కాదు, ఈ విశ్వంలోని అత్యున్నత స్థాయి జీవుల కూడా వర్తిస్తుందని చెప్పడమే దీనిలోని గూఢార్థం. క్లుప్తంగా చెప్పాలంటే మనం బుద్ధుని పరినిర్వాణంతో మొదలుపెట్టాం, ఒకే శ్లోకాన్ని విశ్లేషించాం. సంస్కారాల స్వభావాన్ని, అంటే ప్రతీదీ షరతులతో కూడుకున్నదని, అనిత్యమైనదని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ అనిత్యమైన వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడమే మన సంఘర్షణకు కారణమని అర్థం చేసుకున్నాం. చివరగా ఆనందాన్ని పొందడంగా కాకుండా ఈ సంస్కారాల చక్రాన్ని నిశ్చలం చెయ్యడంగా ఎలా పునర్నిర్వచించవచ్చో చూశాం. అవును. దీని ప్రధాన సందేశం ఏమిటంటే, ఈ శ్లోకం ఒక మ్యాప్ లాంటిది. మొదటి 3 పాదాలు మనం ప్రస్తుతమున్న ప్రపంచాన్ని, దాని నియమాలను వివరిస్తే, చివరి పాదం మనం చేరగల గమ్యాన్ని సూచిస్తోంది. గమ్యాన్ని, ఆ గమ్యం యొక్క స్వభావాన్ని సూచిస్తోంది. ఇది షరతులతో కూడిన ప్రపంచం నుండి షరతులు లేని ప్రపంచానికి నడిపించే ఒక మార్గసూచి అన్నమాట. ఈ నిశ్చలం చేయడం, ఊపసమో అనే భావన నిర్దిష్ట అభ్యాసాలకు సంబంధించిందని మూలం సూచిస్తోంది. ఇది వినేవారికి ఒక ఆలోచనను మిగులుస్తుంది. అదేమిటి? ఈ సంస్కారాలను శాంతపరచడమే అంతిమ ఆనందమైతే, మనం రోజూ మనసులో పెంచుకుంటున్న చిన్న చిన్న కోరికలు, ద్వేషాలు, ఆందోళనలు అనే నిప్పులను ఏమి చేయాలి? వాటికి ఆజ్యం పోస్తూనే ఉంటే ఈ అంతిమ శాంతి ఎలా సాధ్యం? మనం పొందడం మీద కాకుండా వదులుకోవడం మీద దృష్టి పెడితే మన జీవితం ఎలా మారుతుంది?